అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, హిందూ సంప్రదాయానికి భారతదేశం పెట్టింది పేరు. ఒకప్పుడు స్త్రీలు చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు, కానీ ఇవాళ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కాళ్ళకు మెట్టెలు ధరించట్లేదు, అలాగే జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు, అలాగే నైట్ టైం వేసుకోవాల్సిన ఈ నైటీస్ ఏవైతే ఉన్నాయో మార్నింగే వేసుకుంటున్నారు, అలాగే వస్త్రధారణ ఏమాత్రం బాగోట్లేదు. సో దీని గురించి మీరేమంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తే. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధునిక సమాజం, పూర్వకాల సమాజం. కాలం మారుతున్నది కొద్ది నడవడికలు మారుతున్నాయి, మనస్తత్వ విధానాలు మారుతున్నాయి. పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఉన్న సమయంలో, అంటే బాగా పూర్వకాలం, ఏ త్రేతాయుగానికి కృతయుగానికి వెళ్ళిపోయిన అవసరం లేదు, ఈ కలియుగంలోనే మన తాత ముత్తాతలు ఉన్న జీవన విధానాన్ని మనం చూసుకుందాం. అప్పుడు 6 గజముల చీర, 6 గజముల చీర చుట్టుకుని, అది నేత చీర అయి ఉండాలి. సిల్క్ది లేదంటే ఇంకోటి టెరికాటన్ అలాంటిది కాదు. 6 గజముల నేత చీరని ధరించి, చక్కగా బొట్టును ధరించి, తాళి బొట్టుని మంగళసూత్రములతో ఉన్నది తాళి ధరించి, అలాగే నల్ల పూసలు అనేవి ధరించి, కాలికి మట్టెలు ధరించేవారు. మెట్టెలు పెట్టుకునే విధానం ఏంటి? అసలు నల్ల పూసలు ఎందుకు ధరించాలి? 6 గజముల చీర ఎందుకు కట్టారు? పూర్వకాలంలో 6 గజముల చీర ఎందుకు కట్టారు? 4 గజాలు కట్టకూడదా? ఇందాక నువ్వు అడిగో, నైట్ ఎప్పుడో ధరించే వాళ్ళు నైటీలు పగలు కూడా వేసుకుని తిరిగేస్తున్నారని. రైటే, సమాజం అలా మారిపోయింది. కానీ పూర్వకాలం అలా కాదు. 6 గజముల చీర కట్టితే పైటని వేసుకుని ఇలా చుపితే పైట భుజమునంతా కప్పుకుని నెత్తిని కూడా కప్పుకుని వచ్చేది. అంటే భర్త ఇక్కడ ఉన్నాడు, ఎవరో బంధువులు వచ్చారు, ఎదురు కూర్చున్నారు, వాళ్ళకి ఆహ్వానం పలికాడు భర్త. ఆహ్వానించి రండి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి భార్యని కేకేసి, భార్యని ఒసే ఒలే ఏమని కేకేసేవారు కాదు, సతీమణి అని కేకేసేవారు పూర్వకాలం. లేకపోతే ఎదుట వ్యక్తి దగ్గర ఆ భార్యని ఒసే ఒలే అని అంటే భార్యని కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి మర్యాదపూర్వకంగా పిలిచేవారు. కొంతమంది అయితే యావండి అని కూడా పిలిచేవారు భార్యని పూర్వకాలం. అప్పుడు ఆవిడ ఎలా వచ్చేది? తలుపు చాటుగా వచ్చి, తలుపుకి వచ్చేది కాదు, తలుపు చాటుగా వచ్చి నిండుగా కంగు కప్పుకుని పిలిచారు చెప్పండి అని అంటే, పర్వాలేదు బయటికి రా అని అంటే సిగ్గుపడితే తల వంచుకుని బయటకు వచ్చేది. వారు పలానా వారు మన అబ్బాయినో మన అమ్మాయినో అడగడానికి వచ్చారు అని అంటే చూసి, అప్పుడు ముఖాన్ని చూసి నమస్కారం అండి అని పరిచయం చేసుకుంది. 6 గజముల చీర మాత్రమే ధరించాలి అనే నియమాన్ని పెట్టుకున్నారు. అయితే కొలది కాలం గతించిన తర్వాత జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు స్త్రీలు బయటికి వెళ్తే మనకు స్త్రీలే కనపడుతున్నారు, పురుషులు తక్కువ అవుతారు. గతంలో స్త్రీలు కనిపించేవారు కాదు, పురుషులే ఉండేవారు. ఏదైనా బయటికి స్త్రీలు రావాలంటే భర్తను కూడా తీసుకుని వచ్చి భయంగా వెనకవారిని నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు, జనరేషన్ మారింది. ఉద్యోగ రంగాలు వచ్చాయి, మహిళలకు ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ఈ ప్రాముఖ్యత వలన కొంతమంది ఉద్యోగాలు చేయాలనే విధానంలో చీరను ధరించడం మానేశారు. పంజాబీ డ్రెస్ లేకపోతే ఇంకో ఏదో డ్రెస్, అటువంటి డ్రెస్ వేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్గా బొట్టు పెట్టుకుంటారు. ఇక గాజులు, ముత్తైదువ తత్వానికి మట్టి గాజులు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఆ గాజులు వేయడం మానేశారు. ఒకే ఒక గాజు, ప్లాస్టిక్ గాజు లేకపోతే ఇనప గాజు. ఇది ఒక చేతికి ఒక, దీనికి రిస్ట్ వాచ్, ఈ చేతికి రిస్ట్ వాచ్, ఈ చేతికి ఒక గాజు, లేకపోతే 2 గాజులు. మామూలు మట్టి గాజు అనేది ఉండదు. ఈ స్టిక్కర్ పెట్టుకుంటారు. ఇక తాళి కూడా భర్త చల్లగా ఉండాలి అని చెప్పేసి ఈ తాళిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది అని చెప్పేసి ఒక సినిమాలో చెప్పారు. ఆ రకంగా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ తాళి బొట్టు కూడా ఉండలేదు. మంగళ ప్రధానమైనటువంటి మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు
సత్యహరిశ్చంద్రుని నాటకములో ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల చమురు గంగలో కలిసిపోయేని పద్యం ఉంది. అంటే ప్రాముఖ్యత కలిగినది ఏంటంటే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు. ఆ నల్లపూసల తావళమని మెడలో ఎప్పుడు భార్య వివాహమైన తర్వాత భర్త క్షేమాన్ని కోరే భార్య ఏనాడు నల్లపూసల దండ తీయకూడదు, శాశ్వతంగా ఉంచుకోవాలి నల్లపూసల దండ. ఆ నల్లపూసలు తీసేస్తారు. మట్టెలు, కాళ్ళకి మట్టెలు పెట్టారు. ఎందుకు పెట్టారు మట్టెలు? పెళ్ళైన తర్వాత కాళ్ళుడు ఎత్తు పెట్టుకుని నడుచుకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు, భూమికి శబ్దమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, భూమికి శబ్దమయ్యేలా నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కాళ్ళ నడకలో విధానాన్ని మార్చాలి. మట్టి అనే దాన్ని పెట్టారు అక్కడ. మట్టి అంటే తాళం వేశారు అక్కడ. కాలుని విధానంగా అంటే వివాహం అయింది అని తెలియపరచడానికి, నడవడికా విధానాన్ని సరి చూసుకోవడానికి. నడవడికా విధానం కంపల్సరిగా ఆడదానికి కావాలి. నడిచే విధానం అంటే కొత్త పెళ్లి కూతురు నడుస్తుంది, మండపం దగ్గరికి రావాలి. ఆ కొత్త పెళ్లి కూతురు ఎంత అందంగా నడుస్తుందంటే చాలా వయ్యారంగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వస్తుంది. అదే ఆగతాయిగా ఉండే పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు నడిచేది పరులెడతారు, భూమికి శబ్దం వస్తుంది. భూమికి శబ్దం రాకూడదు. ఆడదాని నడుక కలహంసను పోలిన నడకవలే ఉండాలి. కాలికి గజ్జెలు కట్టాలి, పట్టాలి. కాళ్ళకి పట్టాలి. గల్లు గల్లున కాలి గజ్జెలందెలం రోగ కలహంస నడకల కలికి ఎక్కడికే అని అమ్మవారిని స్తుతించుతూ కొన్ని గేయాలు ఉన్నాయి. నడుస్తుంటే గల్లు గల్లుమన శబ్దం రావాలి, దబా 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 మన శబ్దం కాదు. చక్కని నడక ఉండాలి. అందువల్ల పట్టాలు ఉండాలి, కాళ్ళకి మట్టిలు ఉండాలి, మెళ్ళో మంగళసూత్రంతో పాటు ఇది ఉండాలి. పెళ్ళి కాదు, ఈ పెళ్ళి కాని వారికి మట్టిలు ఉండవు, పట్టాలు ఉంటాయి. అలాగే మెళ్ళో ఎంతో కొంత చిన్న గొలుసు. అయ్యా మేము లేనివాడు, మాకు గొలుసు ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు గొలుసు రాదు, సరే లేనివారు బంగారు గొలుసు వేసుకునే స్తోమత లేదు, కానీ కనీసం ఒక ఎరుపు రంగు దారం అలాంటిదైనా కట్టుకుని ఉండాలి. ఎప్పుడు కూడా ఆడది మెడ బోసిగా ఉండకూడదు. పెళ్ళైన ఆడదానికి నల్లపూసలు ఇంపార్టెంట్. పెళ్ళి కాని యువతులకు ఉంటే బంగారు గొలుసు, బంగారు గొలుసు లేకపోతే ఒక వెండి గొలుసు, వెండి గొలుసు కూడా స్తోమత లేదంటే ఒక తాడు. ఇప్పుడు మన ఆలయాల్లోకి వెళ్తాం, ఈ చేతులు కట్టుకోవడానికి అమ్మవారు రక్షా కవచంగా ఇచ్చే తాళ్ళు ఉంటాయి. ఆ తాడు మెళ్ళేసుకుంటారు, తప్పలేదు. దాని వలన దృష్టి దోష నివారణ తొలుగుద్ది. చెడు దృష్టి అనేది దూరపడిపోతుంది. అనంతమైన సంతోషాన్ని కలిగింపచేసే ప్రాముఖ్యతని సంతరింపచేసుకునే విధంగా ఈ యొక్క తాడైనా గొలుసైనా ఏదైనా ఇస్తారు. కానీ ఎప్పుడు మెడలో ఆడవారికైనా మగవారికైనా మెడలో ఏదో ఒకటి ధరించి ఉంచాలి. దానివల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. నేటి సమాజంలో చెబితే కోప్పడతారు. ఏమీ లేకుండా పగల సమయంలో నైటీలు ఎందుకు తీసుకొచ్చారు అని నువ్వు అడిగావు. నైటీలు వేసుకోవచ్చు అంటే నైటీలు వేసుకోకూడదు. అది నైటీ అనేది భర్తకు మాత్రమే సంబంధించింది, ఎదుటి వ్యక్తికి కాదు. నైటీ అనేది ఒక బెడ్రూమ్లో భర్త దగ్గర ఉన్నప్పుడు ఉండే సమయంలోనే నైటీని ధరించాలి. నైటీ అంటే ఏంటి? రాత్రి సమయంలో ధరించేది. అంతేగాని పగల నైటీ వేసుకుని ఎదరికి వచ్చేసి ఏదో చేసేద్దాం, ఏదో తిరిగేద్దాం, అందరి దగ్గర మెప్పు పొందేద్దాం అంటే అది మెప్పు పొందలేదు, తప్పు పొందారు. మెప్పుకి తప్పుకి చాలా వ్యత్యాసం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీలు కూడా మట్టెలను, పెళ్ళైన వారు ముఖ్యంగా పెళ్ళైన వారు మట్టెలను, నల్లపూసలను, మాంగళ్యాన్ని, అలాగే చేతి గాజులని, కాలికి పట్టీలను ఇటువంటివి అన్నీ ధరించాలి. ఆ తదుపరి ఈ యొక్క జనరేషన్లో చాలామంది తల విరబోసుకుని ఉంటారు. తలని కొప్పు అనేవారు ముందు. కొప్పు అంటే ముడిచికెట్టేవారు. ఆ కొప్పు అనేది ఉండేది. ఇప్పుడు తల విరబోసుకున్నారు. తల విరబోసుకున్న దానికి ఎవరు విరబోసుకుంటారా తెలుసా? జ్యేష్ఠాదేవి విరబోసుకుని తిరుగుతుంది.
జ్యేష్ఠాదేవి అంటే పెద్దమ్మ తల్లి. అది మామూలుగా లక్ష్మీ కన్నా శ్రీ మహాలక్ష్మి సిరులిస్తే జ్యేష్ఠాదేవి దారిద్ర్యాన్ని ఇస్తుంది. ఆ దారిద్ర్య దేవత యొక్క పేరు జ్యేష్ఠాదేవి కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి ఎప్పుడూ కూడా కురులను ముడివేసుకోకుండా గాలికి వదిలేసి చింపిరి జుట్టుగా తయారయ్యి, అంటే పూర్వకాలంలోని మన ముత్తైదువులందరూ కూడా చక్కని శంపంగి నూనె రాసుకునేవారు. తలకే శంపంగి నూనె రాసి చక్కగా చిక్కు తీసుకుని చక్కని బాలుజడ వేసుకుని దాంట్లో మల్లె పువ్వులను పెట్టి లేదంటే ఒక గులాబీని పెట్టుకుని అందంగా తయారై ఉండేవారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, నూనె రాయట్లేదు ఎవరు, తల ఎర్రబోసుకుని మాత్రం తిరిగేస్తున్నారు. ఈ తల ఎర్రబోసుకుని తిరిగినందువల్ల సకల సంపదలను కోల్పోయి అత్యధికమైన దారిద్ర్య బాధకు గురి అవ్వడమే కాకుండా ఎదుట వ్యక్తుల ఎదుట మనం కీర్తిని ప్రతిష్టని కోల్పోయి అజ్ఞాతవాస విధానంగా సంచరించే విధానానికి లోనవుతున్నారు. కాబట్టి ప్రతి స్త్రీలు కూడా కనీసం ముడి వేసుకోకపోయినా జడ వేసుకోవాలి. తల విరబూసి ఉండకూడదు. తల విరబూసి ఉన్నది అంటే అర్థం ఏమిటమ్మా? తల విరబూసి ఉన్నదంటే దశరథ మహారాజు ఎంతో గొప్పవాడు. అంతటి దశరథ మహారాజుని 2-3 వరములు అడగడం కోసం భార్య అయిన కైకేయ మందర చెప్పిన మాటలను విని తల విరబోసుకుని ఆ అలక మందిరంలో ఉండి దశరథ మహారాజు దగ్గర శోకండ పడింది, అంటే ఏడ్చింది. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని. అంతటి అయోధ్య నగరాధిపత్యాన్ని వహించే దశరథ మహారాజు, అంతటి గొప్పవాడైన దశరథ మహారాజు నగరంలో అంతఃపురంలో భార్య ఇలా తల ఇరబూసుకుని ఏడిచినందువల్ల వచ్చిన ముప్పు 14 సంవత్సరముల అరణ్యవాసము, దశరథ మహారాజు లేకుండా మరణించడము, భరతుడనేవాడిని కొడుకు కూడా తల్లిని నరకడానికి కత్తెత్తిన సమయము, ఇవన్నీ కూడా ఉత్పన్నమైపోయినాయి. తల విరబోసినందువల్ల వచ్చే దుష్ఫలితాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నేటి యువతీ యువకులు అలాగే పెద్దవారైన స్త్రీలు కూడా ఎవరూ కూడా తల విరబోసుకోకుండా స్టైల్ అని అనుకుంటే చేసేది ఏమీ లేదు. చాలామంది ఇప్పుడు ఏమవుతారంటే తలంతా ఎరబోసుకుని కొంత జడ ఎదరికేసుకుని ఏదేదో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా చక్కని సౌందర్య లహరిలో చెప్పిన మాటని మనం తీసుకుందే. ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనే గ్రంథాన్ని రాసినప్పుడు సౌందర్య లహరిలో చెప్పినది ఏంటంటే అమ్మవారి అయిన విధానాన్ని వర్ణిస్తాడు. సౌందర్య లహరి అంటే అమ్మవారిని ఏ రకంగా వర్ణించాడు? చక్కటి కురులు కలిగి చక్కని జడ వేసుకుని ముడి వేసుకుని పూలతో అలంకరించి లిప్టిక్లు రాసుకుంటున్నారు. లిప్టిక్ కాదు, తాంబూల సేవనం చేస్తుంది అమ్మవారు. తాంబూల సేవనం చేస్తే ఆ తాంబూల సేవనం చేసినప్పుడు పెదవులను కొంచెం ఇలాగా మూతి పీస్తే ఆ పెదవులు ఎర్రగా మారి అందమైనటువంటి దొండపండు వంటి పెదవులుగా కనపడతాయి. ఇప్పుడు రకరకాల లిప్స్టిక్ వేస్తున్నాయి. అది చిన్న సీసాలా ఉంటుంది, అది తీసుకుంటారు, పామేసుకుంటారు. అది కాదు, తాంబూల సేవనం చేయాలి. తాంబూల సేవనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది, విశిష్టమైనది. తాంబూలాన్ని అంటే తమలపాకుని, ఒక్కని, జాజికాయని, జాపత్రిని, లవంగమును ఇటువంటివన్నీ వేసి తాంబూలాన్ని సేవిస్తే తిన్న తిండి అరుగుదలగా ఉంటుంది, సౌందర్యంలో ప్రాముఖ్యత పెరుగుతుంది, అలాగే ముఖ వర్చస్సు పెరుగుతుంది. ముఖములలో ఉన్న మడతలు లేకపోతే చిన్న చిన్న పిరుపిడికాయల్లాగా వస్తుంటాయి, చిన్న చిన్న మొటిమల్లాగా, అటువంటివి అన్నీ తొలుగుతాయి. తాంబూలం చేసినందువల్ల అంతటి ఉపయోగం ఉంది. ఈ లిప్స్టిక్లు రాసినందువల్ల ఏమొస్తుంది? లేనిపోని పెదాలు పాడైపోయి లేనిపోని రోగాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని, చక్కటి సాంప్రదాయాన్ని మన పెద్దలందరూ ఏనాడో మనకు చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే మనం అందరం కూడా సుసంతోషంగా ఉండడమే కాకుండా నూరేళ్ళు కూడా బ్రతుకుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నాము. ఇప్పుడు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు. వంట చేయడం మానేశారు ఇంటికాడ.
ఆడవాళ్ళు ఏదైనా కావాలంటే నొక్కు జూమోటో టక 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 నొక్కేస్తాడు, పట్టుకొచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఆడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఆ తిండి తినచ్చా తినకూడదా, దాంట్లో ఏం కలుస్తుంది అది ఎవరికి తెలియదు. మనం హోటల్లో చూస్తున్నాం, మన టీవీలో కూడా చూపిస్తున్నారు, హోటల్లో చూపిస్తున్నారు నిలవబడిపోయిన మాంసాన్ని, పాడైపోయినటువంటి బియ్యం, బొజ్జింకలు చేరినటువంటి బియ్యాన్ని, ఇటువంటి అనేక రకమైనటువంటి చెడిపోయింది అన్న ఫుడ్ని మనం తింటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాం. స్త్రీ యొక్క విధానాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి స్త్రీ కూడా వంటలో ఒక భాగమే. స్త్రీకి వంటలో ఒక భాగమే. దంపుడు బియ్యంతో ఉండేవారు పూర్వకాలం. అన్నం వండాలంటే చాలా చక్కగా వడ్లను తీసుకొచ్చి ఆ వడ్లను కూడా రోట్లో వేసి రోకలు పెట్టి దంచి, అప్పుడు దంచుతున్నప్పుడు కూడా ఒక చక్కని పాట పాడేవారు. అత్త లేని కోడలు తమురాలు ఓయమో, కోడలు లేని అత్త గుణవంతురాలు అనే పాటను పాడుతూ ఆ వడ్లు దంచి బియ్యాన్ని తీసి చెరిగిన తర్వాత బియ్యాన్ని పక్క తీసి దానిని వెసటిలో వేసి అన్నాన్ని వండి, అన్నము చల్లారకుండానే ముద్దపప్పు ఆవకాయ లేకుండా భోజనం చేసేవారు కాదు. ముద్దపప్పు ఉండాలి, ఆవకాయ ఉండాలి. ఆ ముద్దపప్పు ఆవకాయతో ఉండేవారు. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు వెజ్, బెండకాయ వంకాయ అలా. ఈ భర్తకి పిల్లలకి వండి పెట్టడంలో ఉన్న విధానం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ ఆరోగ్యకరమైనటువంటి ప్రసాదించింది ఆడది. ఇప్పుడు లేదు, ఆరోగ్యం అనేది లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి అవ్వబడుతున్నాం. టైం దాటిపోతుంది, ఇంటికి వెళ్తే భోజనం చేసే అవకాశం లేదు. అక్కడ నుంచి ఉంటాం, 2 మెతుకులు ఏదో ఆడేదో పెట్టేసాడు, మనం ఏదో తినేసాం. లేదంటే ఇంటికి ఉంటే ఈ జూమోటోకి కొట్టడం ఆడ చేత తెప్పించు, ఆడేదో పట్టుకొచ్చేసాడు. జూమోటో సెంటర్లో ఏం చేస్తున్నారో తెలుసా అండి మీకు? వస్తా మధ్యలోని ఆఫ్ చేసి ఒక చోట ఒక చెట్టు కింద అందులో ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి, ఇది నేను కళ్ళారా చూశాను, ఓపెన్ చేసి ఆ స్పూన్తో 4 స్పూన్లు తినేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసేసి అందులో పెడుతున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెస్తున్నాడు. ఇలాగా అంటే ఒకడు ఎంగిలి చేసిన పదార్థం ఎవడో వండాడు, శుచి శుభ్రత లేకుండా ప్రాముఖ్యత లేని వంట వండితే ఈ మధ్యలో వచ్చినవాడు సగం తినేసి ఉన్న ఎంగిలన్నం మన పట్టుకొచ్చేస్తే ఆ ఎంగిలి ప్రసాదాన్ని మనం ఎంతో ఆహ్లాదకరంగా సేవిస్తున్నాం. దీన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ఎదరికి వెళ్ళాలి. ఆయుష్మాన్ భవ.